హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి జాగ్రఫీలో భాగంగా భారతదేశం యొక్క భౌగోళిక అంశాలు పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. అలకనంద మరియు మందాకిని నదుల కలయికను ఏమంటారు? జవాబు రుద్రప్రయాగ. నెక్స్ట్, బాగ్ లిహార్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? జవాబు చీనాబ్. నెక్స్ట్, లోనార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు మహారాష్ట్ర. నెక్స్ట్, అంతరిక్ష ఉల్క పడటం వల్ల ఏర్పడిన భారతీయ సరస్సు ఏది? జవాబు లోనార్ సరస్సు. నెక్స్ట్, సత్పురా పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది? జవాబు ధూప్గఢ్. నెక్స్ట్, ఏ నదిని సాల్ట్ రివర్ అని కూడా పిలుస్తారు? జవాబు లూని నది. నెక్స్ట్, గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల ఉమ్మడి ప్రవాహాన్ని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? జవాబు మేఘన. నెక్స్ట్, భారతదేశం మరియు భూటాన్ మధ్య సరిహద్దు పొడవు ఎంత? జవాబు 699 కిలోమీటర్లు. నెక్స్ట్, రంజిత్ సాగర్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? జవాబు రావి నది. నెక్స్ట్, దాల్ సరస్సు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జవాబు జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, ద్వీపకల్ప భారతదేశంలో తూర్పు వైపు ప్రవహించే రెండవ అతిపెద్ద నది ఏది? జవాబు కృష్ణానది. నెక్స్ట్, ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? జవాబు జీలం. నెక్స్ట్, కారకోరం శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? జవాబు K2 గాడ్విన్ ఆస్టిన్. నెక్స్ట్, వేంబనాడ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు కేరళ. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత పొడవైన సరస్సు ఏది? జవాబు వేంబనాడ్ సరస్సు. నెక్స్ట్, తపతీ నది ఎక్కడ జన్మించింది? జవాబు సాత్పురా శ్రేణులు బేతుల్. నెక్స్ట్, మెట్టూరు ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? జవాబు కావేరి. నెక్స్ట్, భారతదేశం ఏ దేశంతో తీన్ బిగా కారిడార్ను పంచుకుంటుంది? జవాబు బంగ్లాదేశ్. నెక్స్ట్, ఏ నది కర్కట్ రేఖను 2 సార్లు దాటుతుంది? జవాబు మాహీ నది. నెక్స్ట్, లడఖ్ మరియు టిబెట్ సరిహద్దులో ఉన్న ప్రసిద్ధ సరస్సు ఏది? జవాబు పాంగాంగ్ త్సో. నెక్స్ట్, జో జిల్లా పాస్ ఏ 2 ప్రాంతాలను కలుపుతుంది? జవాబు శ్రీనగర్ మరియు లేహ్. నెక్స్ట్, తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? జవాబు జిందగడ శిఖరం. నెక్స్ట్, రిహాండ్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలోని ఏ నదిని ఓపెన్ సీవర్ తెరిచిన మురుగు కాలువ అని పిలుస్తారు? జవాబు యమునా నది. నెక్స్ట్, భారతదేశానికి పశ్చిమ సరిహద్దులో ఉన్న దేశం ఏది? జవాబు పాకిస్తాన్. నెక్స్ట్, తుంగభద్ర ప్రాజెక్ట్ ఏ 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు? జవాబు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. నెక్స్ట్, భారతదేశం మరియు నేపాల్ సరిహద్దుల గుండా ప్రవహించే నది ఏది? జవాబు శారదా లేదా కాళీ నది. నెక్స్ట్, సిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు ఒడిశా. నెక్స్ట్, పశ్చిమ కనుమలను మహారాష్ట్రలో ఏమని పిలుస్తారు? జవాబు సహ్యాద్రి. నెక్స్ట్, గాంధీ సాగర్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? జవాబు చంబల్ నది. నెక్స్ట్, ఏ భారతీయ రాష్ట్రం 3 వైపులా బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉంది? జవాబు త్రిపుర. నెక్స్ట్, మహానది ఎక్కడ జన్మించింది? జవాబు సిహావా కొండలు ఛత్తీస్గఢ్. నెక్స్ట్, కిషన్ గంగా ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? జవాబు జీలం. నెక్స్ట్, చోలాము సరస్సు భారతదేశంలో అత్యంత ఎత్తైన సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు సిక్కిం. నెక్స్ట్, కాశీ మరియు జైంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జవాబు మేఘాలయ. నెక్స్ట్, శ్రీశైలం ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? జవాబు కృష్ణానది. నెక్స్ట్, భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? జవాబు లడఖ్.
నెక్స్ట్ రామ్గంగా నది ఏ జాతీయ ఉద్యానవనం గుండా ప్రవహిస్తుంది? జవాబు జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు రాజస్థాన్. నెక్స్ట్ కంసబాటి ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ డ్యూరాండ్ రేఖ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? జవాబు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ పెరియార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు కేరళ. నెక్స్ట్ సబర్మతి నది ఏ పర్వత శ్రేణిలో ఉంది? జవాబు ఆరావళి శ్రేణులు. నెక్స్ట్ జైక్వాడి ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? జవాబు గోదావరి. నెక్స్ట్ కాంచనజంగా శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు సిక్కిం. నెక్స్ట్ హుస్సేన్ సాగర్ సరస్సు ఏ రెండు నగరాలను కలుపుతుంది? జవాబు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్. నెక్స్ట్ ముల్ల పెరియార్ ఆనకట్ట ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది? జవాబు కేరళ మరియు తమిళనాడు. నెక్స్ట్ భారతదేశ ఉత్తర సరిహద్దులో ఉన్న దేశం ఏది? జవాబు చైనా. నెక్స్ట్ నర్మదా మరియు తపతీ నదుల మధ్య ఉన్న పర్వత శ్రేణి ఏది? జవాబు సాత్పురా శ్రేణి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ఏ రాష్ట్రం ద్వారా ప్రవేశిస్తుంది? జవాబు అరుణాచల్ ప్రదేశ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.